ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఆయన తన తోటలో అన్ని రకాల కూరగాయలు పండించేవాడు. అందులో అన్ని రకాల కూరగాయలకు రోజు వెళ్ళి నీటిని పోసేవాడు. కానీ వంకాయ చెట్టుకు మాత్రం నీళ్లు పోసేవాడు కాదు. ఎందుకంటే ఆ రాజుగారికి వంకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల వంకాయ చెట్లకి నీళ్లు పోసేవాడు కాదు. ఒకరోజు అక్కడ ఉండే తోటమాలి ఆ వంకాయ చెట్టు వైపు వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు వంకాయలన్నీ ఏడుస్తూ కనిపించాయి. అది చూసిన తోటమాలి, ఎందుకు మీరలా ఏడుస్తున్నారు అని అడిగారు. అప్పుడు ఒక వంకాయ ఏం చెప్పిందంటే, రాజుగారు రోజు వచ్చి ప్రతి చెట్టుకు నీళ్లు పోస్తారు, కానీ మాకు మాత్రం నీళ్లు పోయరు. మాకు చాలా దిగులుగా ఉంది అని చెప్తుంది. అప్పుడు తోటమాలి ఒక ఉపాయం చేస్తాడు. ఆ వంకాయలన్నీ కోసి అక్కడ రాజుగారికి వడ్డించే వంట మనిషికి ఇస్తాడు. ఈ వంకాయలన్నింటితో రాజుగారికి ఒక రుచికరమైన కూరను చేసి పెట్టమని చెప్తాడు. అందులోనూ వంకాయలు కూడా కనిపించకూడదని ఒక చిన్న కండిషన్ కూడా పెడతాడు. ఆ వంట మనిషి వంకాయను చూస్తే రాజుగారు గుర్తుపడతారని దానిని రోటిలో రుబ్బి పచ్చడిలా తయారు చేసి వడ్డించాడు. ఇది తిన్న రాజుగారు వంటవాడిని చాలా మెచ్చుకున్నారు. తనకి కొద్ది ధనాన్ని కూడా ఇచ్చారు. తరువాత రోజు రాజుగారు మళ్ళీ అలాంటి వంటకమే కావాలని వంటవాడితో చెప్పాడు. వంటవాడు మళ్ళీ తోటకెళ్ళి అక్కడ వంకాయలు కోసుకొని వద్దామని చూసేసరికి అక్కడున్న వంకాయలని చనిపోయి ఉంటాయి. ఆ చనిపోయిన వంకాయలను తీసుకెళ్ళి రాజుగారు తినే సమయానికి అక్కడ ఉంచుతాడు వంట మనిషి. రాజుగారు చాలా ఆకలితో వచ్చి నాకు నిన్న చేసిన వంటకం ఈరోజు కావాలని అడుగుతారు. అది ఎక్కడ ఉంది అని కూడా అడుగుతారు. అప్పుడు రాజుగారు పక్కనే ఉన్న ఆ వంకాయలను చూసి చాలా కోపంతో ఉంటారు. నేను నిన్న చేసిన వంటకం కావాలని అడిగాడు. అందుకని రాజుగారికి వంట మనిషి ఇలా చూపించాడు. రాజుగారు మీరు తిన్న నిన్నటి అప్పుడు చనిపోయిన వంకాయలని రాజుగారికి చూపిస్తాడు. రాజుగారు కోపంతో ఏంటి ఎందుకు తెచ్చావని బాగా అరుస్తారు. అప్పుడు వంట మనిషి మీరు నిన్న తిన్న రుచికరమైన వంట ఈ వంకాయలతో చేసినదే అని చెప్తాడు. వెంటనే ఆ వంట మనిషి రాజుగారితో మీరు తోటకు వెళ్ళిన ప్రతిసారి తోటలో ఉన్న ప్రతి చెట్టుకి నీళ్లు పోస్తారు, కానీ వంకాయ చెట్లకు మాత్రం నీళ్లు పోయలేదు. అందువల్ల ఈ వంకాయ చెట్లన్నీ ఇలా చనిపోయాయి. అది విన్న రాజుగారు చాలా బాధపడతారు. ఆ మరుసటి రోజు నుండి రాజుగారు తోటకు వెళ్ళి ప్రత్యేకంగా వంకాయ చెట్లకు నీళ్లు పోయడం ప్రారంభిస్తారు. అదే కాకుండా ఆ పట్టణంలో ఏ పండగ జరిగినా ఎలాంటి శుభకార్యాలైనా అందులో వంకాయ కూర మాత్రం ఖచ్చితంగా ఉండాలని నిర్ణయిస్తాడు. అప్పటి నుండి మన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా వంకాయ కూర వండడం ఆనవాయితీగా వస్తుంది.